ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాలు రేపే ప్రారంభం కానున్నాయి. కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రేపు 4 పథకాలను సీఎం లాంచ్ చేయనున్నారు. అర్హులెవరూ ఆందోళన చెందొద్దని 4 పథకాలకు దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ నిరంతరం ఉంటుందని చెప్పారు ముఖ్యమంత్రి. ఇక రేపటి కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 4 పథకాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పథకాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక రివ్యూ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందుతాయన్నారు సీఎం. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగొద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. రేపు కొడంగల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో పథకాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. రేపటి నుంచి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందించనున్నారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక రివ్యూ చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. 31న కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, కొత్త హాస్పిటల్ను ప్రజలకు వీలైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధునాతన సౌకర్యాలతో కొత్త భవనం ఉండాలని సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేయాలని తెలిపారు. రోడ్డు, బిల్డింగ్ డిజైన్లలో మార్పులు సూచించారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వ కొత్త సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనుండటంతో సెక్రటేరియట్లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎస్ శాంతికుమారి. రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీములను ప్రతి మండలంలో ఓ గ్రామం ఎంపిక చేసి అర్హులైన వారికి అందించాలని సీఎస్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో కొత్త స్కీముల పండుగను ప్రారంభించాలన్నారు. కొత్త స్కీముల ఓపెనింగ్ సెరమనీని ఓ పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు సీఎస్.